కాలు కాలిన పిల్ల కాటు ఎడు తిరుగుతాం ఒక్కడు ఉండలేవేంద్రా ఏమైందిరా లక్ష్య దొడిగిట్లా వస్తారా పెయ్యి వచ్చి పడి నడుస్తాను నాకు కూడా వాసన వస్తుంది అది లక్ష్య గ్యాప్లకి నా బాంబులో వెళ్తానవారా నేను అటు ఇటు తిరుక్కుంటా ఆలోచిస్తానురా పెద్ద పెద్దలు ఆలోచించేటప్పుడు గిట్లనే ఆలోచిస్తాను రా మీకు కొస వెళ్తే మేలు వెళ్తే కొస ఇంకొరతాళ్ళు కుక్కలు వెళ్ళినట్టు అబ్బో ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఏం ఆలోచిస్తాడా మరి అరే నిన్న రాకేష్ గారు అన్నవాడు నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టిల్రా అలాకు కుక్క గచ్చి పట్టకపోతే నా పేరు లక్కీ అనే కాదు ఏమనుకుంటాళ్ళు అరే లక్ష్య అంటే అన్నా అంటావు ఆన్ పుట్టలు ఈయన పుట్టలు ఏలు పెట్టి ఈ పంట బాయించుకొని ఇంట్లో వంట వేంద్రా ఎందుకు నీకంత తీట అరే ఇదంతా వారా రాకేష్ గారికి అన్నదానికి ఊళ్ళు ఇజ్జత్ లేకుండా చేస్తా అని నాకు మాట ఇల్లురా ఏమైందిరా ఒక్కడి మాట ఇస్తలేడు ఆడ లక్ష్య మాట ఇచ్చిందంటే వస్తుంది అనుకున్నావారా పానం పైన పీను గదిలో దక్కించలే అనుకున్నాక ఏమో ఇంకా మాట ఇచ్చురాట మాట ఇచ్చుడు అన్నట్టుగా ఇప్పుడు మాటలు బాగానే వస్తానే మన కురుకురే కొనిస్తే పిట్టకు పెట్టినట్టు తిన్నాడు కదా నాకు ఆపతన్నాక అన్ని గుర్తొస్తాయి కానీ అప్పుడేటువైనా మాటలని అట్లక్య మాటలు బాగానే మాట్లాడుతున్నావు నేను కురుకురు కొని అని కాలు మొక్కిన వారా నీ తీటకు నువ్వే వచ్చినావు కురుకురు కొనిచ్చినావు పోయినావు మన నా కురుకురు కొనిచ్చింది నా తప్పే అంటారు నాకు తెలిసిన మీ సోపతి ఇసుకలు ఇచ్చావచ్చినంతసేపే అని అట్లక్య మాటలు మంచిరాని కళ్ళు మూసుకొని మలిసింది అనుకో రేపటి నుంచి మూల పడతావు నాకెందుకు తెలియదు మీ గురించి నా దగ్గర పైసలుంటే ప్రాణం అంటారు లేకుంటే దూరం అంటారు పగబట్టిన పాము నేను నమ్మచ్చాడు మిమ్మల్ని నమ్మరాయా లక్ష్య కుశలమని ఉన్నదా మధ్యలో పోయామని ఉన్నదా మరి మాట్లాడే అర్ధదిద్దంగా వస్తాయి అరే ఈ సకాల చిత్తానికి లడ్డు అనమాటలా ఈ లక్కీ అనమాటలు అర్ధదిద్దంగానే ఉంటాయి సరిపోయింది హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి ఒక్కసారి మడిసింపులు అంకర్ చేసింది అనుకో అర్ధనంగా నల్ల మాటలు సౌరా వస్తాయి అబ్బో చేతులు పెట్టుకున్నాను అనుకో నన్నే మలిసేటట్టున్నాడు ఇప్పుడు వీళ్ళతో చేతి కలిపితేనే రాకేష్ గారి మూతి వలుగుతాయి లేకుంటే నా మూతి వాళ్ళకి కొట్టేటట్టున్నాడు వీళ్ళు అరే రగ్గా ఇప్పుడు నాలుగు రా నాగం బాంబు వేసినట్లేస్తాను మనం దోస్తాం రా కలిసి ఉండాలి రా అరే ఇడు ఇప్పుడు దారికి వచ్చిండ్రా అరే ఇంకోసేపు అక్కరాని మాటలు మాట్లాడాం అనుకో నిన్న అక్కర అనుకుంటా చేద్దాం అనుకున్నాం రా మేము సరే గానీ ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు అరే ఏం లేదురా రాకేష్ గారికి అర్ణవానికి ఊళ్ళు ఇజ్జత్ లేకుండా చేద్దాం రా గంతేరా అరే ఒక ఆలోచన వచ్చిందిరా అరే ఏంటిరా లడ్డుగా ఇటు రారా అందరికి ఒకటిసారి చెప్తా అరే ఓకేనారా ఓకే అరే ఏమన్నా లొల్లిలు అయితే అనుకుంటారా ఏం కావురా లొల్లిలు అయితే నేను చూసుకుంటే పాలురా అరే లక్కీ ఇంకోసారి ఆలోచించురా ఎందుకైనా మంచిది అరే ఈ లక్ష్యాలు ఒక్కసారి ఆలోచిస్తే 100 సార్లు ఆలోచించినట్టేరా పాలురా ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే పారాయణ ఇష్టం అన్నది నువ్వే చూసుకోవాలి ఇక అరే తోపాటు వెళ్తా అంటే రకసరి సేవట్టు గుంజిందట్రా ఆమె ఏడ్చుకుంటే ఇటు కురికిందట్రా అరే లక్కీ మా రాకేష్ గడారా ఎవరు చేయవాటి గుంజి ఎవరు ఏడ్చుకుంటా వెళ్ళరా అరే చెప్పన్నారా అరే శరణీలు శరణ్ కావటం వల్ల చెప్తే మత చెప్పకుంటే మత్తరా అరే ఏం కాదురా చెప్తాం ఎప్పటికైనా తెలిసేదే నాయే పెద్దమ్మా ఇది మందిలో చెప్పే ముచ్చటి కాదు కానీ అట్లా రా చెప్తాం ఆ సరే అత్తన్న గానీ మీరు అట్లా రండి ఏమైంది మా రాకేష్ గారికి ఇట్లా మిమ్మల్ని అన్నాడా మమ్మల్ని నన్నా మేము పడతాం పెద్దమ్మా మా మూతి నుంచి మేము దూసుకొని పోతాం పెద్దమ్మ కానీ మేము రోడ్ పండుగంగా ఇంకా సర్పంచ్ బిడ్డది చేయబట్టుకుంది అదే నేర్చుకుంటా అలా దగ్గర కొరికింది సరే నేను అందుకుంటా ఇప్పుడు ఇక అయ్యి అవుతారా పెద్దమ్మ అసలే సర్పంచ్ మళ్ళా గుద్దవలసినోడు మన ఊర్లో ఉన్న పెద్ద మనుషులు అందరినీ పిలిపించింది పెద్దమ్మ మీ ఇంటి వెనుక వద్దామని ఇగో వీళ్ళు ఎక్కే మీ ఇంటికాడ ఇవ్వలేదు మీరు ఊరికి వెళ్ళని చెప్పిండు అందుకే ఆగిళ్ళు లేకుంటే మీ వాడిని చింతకాయంచెలు తీసినాడు దిద్దులు మా రాకేష్ గారు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు మరి నాకు పొద్దుగాల
మీ వాడున్న గా సాంబావ తెరగాలి మండవ కడగానే పడ్డారు. వాళ్ళు తాగుతలేదో నాకు తెలియదని పెద్దమ్మా వాళ్ళు అక్కడ ఉండే ఎత్తున్నారు. మరి పెద్దమ్మా మేము పోతాను, ఇక మా వాళ్ళు తిడతారు, మేము వచ్చి బాగా సేపు అయింది. వెళ్ళరా. పెద్దమ్మా మీ రాకేష్ మంచోడే గాని ఏదో గాలి ఏదో జోగినట్టున్నది. వచ్చిన వాళ్ళు నిమ్మకాయ అన్న కొడుకు దింపే. తింపేస్తా కోడగుడ్డేందుకు ఆడైతే రానియో కోడినే దింపేస్తానికి ఇయ్యాల. సరే పెద్దమ్మా. ఆడైతే రాని ఆడైతే ఇంటికి రాని కోడిని దింపేస్తా అన్ని దింపేస్తానికి. దిగిందా బిడ్డ? దిగుడా? ఏం దిగుడే? అదేరా సాంగారు నువ్వు కలిసి తాగింది తెల్లగాలిమ్మా దిగిందా? ఇంకా తెలంగాణ నేను తాగినే మళ్ళీ సాంగాన్ని నేను అంటున్నావు. సాంగాన్ని కలవక 4 రోజులు అవుతుంది. నువ్వెందుకు తాగుతావు బిడ్డ? నువ్వు సంసారం అయితే నా నాలుకకే దుర్ద పెట్టి వాడంతా రాజాంతం చేస్తానా. నేను తెలంగాణ అయినా నీకు చెప్పింది ఎవడే? ఆడైతే నాకు దొరకని 2 కాళ్ళకు తాడుగాడి డాంబరు అని తీరుతా. ఆరా నీకు సిగ్గుసారం ఉందారా? నా త్రేన్లాగా పని చేసి వచ్చినావురా ఇంటికి? 10 మందిలా మంచి బతుకుదా అని ఉన్నదా? 10 మందితో చెప్పుదెబ్బలు తిందామని ఉందిరా నీకు? అలుగుటి ఇప్పుడు ఇంటికి వచ్చింది అనుకో మెత్త గుద్ది దండం మీద ఆరేస్తాను నిన్ను. నీకు ఇప్పుడు ఏమైందమ్మా? దయం గిట్ట పట్టిందా? అప్పటి నుంచి నీ దాంట్లో నువ్వు కొడతావు, ఒక మాట అంటలేదు. నువ్వు అనేది నీకన్నా అర్థమవుతుందా అమ్మా? నేననేటి నీకెందుకు అర్థం అవుతాయి బిడ్డ? ఆడిపోరగాళ్ళు అనేటి అర్థం అవుతాయి, నేను అనేటి నీకు అర్థం కావు. అమ్మా నీ కాళ్ళ మోకుతానే నువ్వు ఎందుకు తిడతావు నాకు బిల్కుల్ అర్థమైతలేదే. తిడితే తిట్టు గాని ఎందుకు తిడతావు చెప్పి తిట్టే. నిన్న రాత్రి ఇక సర్పంచ్ బిడ్డ చేయందుకు పట్టినవరా? అది వేసుకుంటా పోయి వాళ్ళు అయ్యకు చెప్పిందాట. అది పెద్ద మనుషులు వేసుకొని మన ఇంటికి అత్తాను వెళ్ళిండాట. పాప మళ్ళీ అక్కిగాడే మనం ఎవరం లేము ఊరికి పోయినామని చెప్పిండాట. అందుకే వాళ్ళు అటే ఆగిందాటిగా. నేను సర్పంచ్ బిడ్డ చేయందుకు పట్టినా? నేను సర్పంచ్ బిడ్డ చేయబట్టినా అని నీకు చెప్పింది ఎవడే? ఇంకెవర్రా అలా అక్కిగాడే పాపం పని వదిలి పెట్టుకొని వచ్చి చెప్పిండు నాకు. అబ్బలకిగా ఈ ప్లాన్ నీదారా? అమ్మా నువ్వు గాలి మరలు పట్టించుకుంటావానే? గాలి చెప్తే నమ్ముతావానే? లేదు బిడ్డ నీ మాటలే సక్కటి నువ్వే సక్క చెప్తావా? అదే మీ వాడికి ఇట్లా చేసిండు చెప్తా. అమ్మతో లకిగా ఇదంతా నీ ప్లానారా? నీ సంగతి చూసుకుంటారా? అరే రాకేష్ గారికి చీపురు కట్ట దెబ్బలైనాక నా పని సమ్మ ఉన్నదిరా. అరే ఇంకేంద్రా నీ పగ తీరినట్టేనా? అవ్వో గట్ల తీరుతారా? అవ్వ పగ తీరింది, బిడ్డ పగ తీరద్దా? అరే లక్కే నువ్వు చక్క చెప్పురా. అయ్యో లచ్చన మాటలు నువ్వు సాన్ చెప్పకు. అదేరా రాకేష్ గారికి చీపురు దెబ్బలు పడ్డాయి, మరి అరుణుగాడు ఎటు పోతారా? ఒరి నాకు ఇంకా అరుణుగాడు ఉన్నాడు కారా, మన సంగతి దంపల్రా. అరే పోయాం గానీ నాకు దొడ్డిగత్తందిరా. ముందుగా కాకిలు పోయా దంపల్లి. అరే అయ్యో వచ్చి నన్ను కొడుకెడితే మటన్ మంచి ఉడకలే అని మనవాడు వర్రిండట. అరుణుగానికి జద్దిద్దామని మేము చూస్తే మటన్ నీ గోలేంద్రా. అరే అలా లావు నరుక్కునేటట్టున్నాడు, మనం వాకు వేద్దాం పారా. సరే పోంపల్లిరా. అరే ఇక్కడ చూడాలన్నారా? అరే గార్డెన్ చేస్తాను చూడండి ఒకసారి పోయాలండి. ఏమైనా అన్న ఆయన గిట్ల కాలుతాలని నైట్ చూస్తున్నావు? అన్నీ అన్న రేంజ్ అయింది. అన్న నాదిన కాలుతుంది అంటారా? కొడితే గిడ చెప్పుతోని కొడుతుంది. ఏమంటావన్నా? ఏమి లాగుండ్రా అన్న ఏమైనా చెప్పే నువ్వు. అరే ఏమంటే ఏం చెప్పాలరా? నిన్న రాత్రికి రాత్రే నా కన్నంతా కూడా కోసుకపోయినరా. ఇప్పుడు నేను ఇంటికి పోయినా అనుకో అది నేనే కళ్ళు కమ్ముకున్నా అనుకుంటదిరా. చీని అవ్వ ఎవడు కోసుకపోయిండో కంది గాని ఆడైతే నాకు దొరకని శాపపోటు రాకినాడు రాక్తాన్ని. అరే కంది కోసుకోవాలి ఆడేనారా? ఏ ఆడు కాదనుకుంటారా? ఏ నాకు ఆడే అనిపిస్తుందిరా. అరే ఇవ్వాలరా నాకు అన్ని కోసుకపోయినా ఇవ్వాలరా? ఏ ఎందుకన్నా మీకు మీకు లొల్లులు పెట్టించుడు? మీరు మాకెందుకు లొల్లి పెట్టించినట్టు అవుతుందిరా? మీరు నా దోస్తులు కాబట్టి మీరు వచ్చి నాకు చెప్తాను, సాయం చేస్తాను. మీరు నాకు లొల్లి ఎందుకు పెట్టిస్తారా? మీరు చెప్పు రాడు కూడా చెప్పు నాకు ఫస్ట్. అరే మన అన్నకు మనం చెప్పకుండా ఇంకేమో చెప్తారా? చెప్పు అన్నా. అరుణుగాడే నిన్న మా కళ్ళ ముందట కంది కోసుకోవండి. అరే నిజంగానే అరుణ్ గారు కోసుకుపోయినారా? నేనే కొట్టానా? నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పినా నీకు? నిజమేరా లక్కీ, నువ్వేనా అబద్ధం ఆడలేదురా. నువ్వు మస్తు మంచోనివిరా లక్కీ. అమ్మ తోడు అరుణ్గా
నా ఎడ్లుని పత్తిల వడక ముందే దండుకు పెట్టి ఇచ్చినావు. ఇప్పుడు నువ్వు నా కంది కోసుకపోయినావు. నా దగ్గరకి దండుగులు గిండుగులు ఉండేరు. నీ మెడకాయ దెంపు తీయాల నేను. అరే పండ్రి అర్జెంట్ వస్తాందిరా. నువ్వు ఇంటికి పో, మేము ఇటు పోతాం. అరే పోలరా మేలిగా. ఇవాళ అరుణ్గాడు అని ఉండాలి. ఇవాళ ఊళ్ళో నేను అన్ను ఉండాలి. అరుణ్గాడు నా గురించి ఏమనుకుంటాడో. ఇవాళ నేనంటే ఏదో చూపెడతానికి. ఇవాళ అరుణ్గాని శవం లేవాలి. ఇవాళ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా.